నెలవంక దర్శనంతో పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైంది. దీంతో ఓల్డ్ సిటీ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. మక్కా మసీదుతో పాటు నగరంలోని ఇతర మసీదుల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉపవాస దీక్షల నేపథ్యంలో పండ్ల మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. సోమవారం రాత్రి నెలవంక దర్శనంతో మసీదుల్లో ఇమాంలు రంజాన్ మాసాన్ని ప్రకటించారు. మసీదుల్లో సైరన్లు మోగాయి. ముస్లిం సోదరులు పరస్పరం ఆత్మీయ శుభాకాంక్షలు తెలుపుకుంటూ రంజాన్ పవిత్ర మాసాన్ని ఆహ్వానించారు. ముస్లింలకు అతి పవిత్రమైన మాసం రంజాన్. దివ్య ఖురాన్ గ్రంథం దివ్య నుంచి భూమికి ఈ మాసంలోనే వచ్చిందని విశ్వసిస్తారు. ఈ నెలలో ఉపవాసాల ద్వారా శరీరాన్ని శుష్కింపజేయటం ద్వారా ఆత్మ ప్రక్షాళన అవుతుందని నమ్ముతారు. రంజాన్ మాసం సందర్భంగా సోమవారం రాత్రి నుంచి మసీదుల్లో ఖురాన్ పఠనం, తరావీ నమాజ్లు ప్రారంభమయ్యాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచే మొదటి ఉపవాస దీక్ష స్టార్ట్ అయింది. ఇలా ప్రతిరోజు వేకువజామునే ఉపవాస దీక్ష సహార్ని ప్రారంభించి సాయంత్రం ఇఫ్తార్తో దీక్షను విడుస్తారు. రోజు సూర్యాస్తమయం వరకు కఠోర ఉపవాస దీక్షలు పాటించనున్నారు. ఇలా 30 రోజుల పాటు ఉపవాసాలు ఆచరించి మళ్లీ సాయంత్రం ఆకాశంలో నెలవంకను చూసి మరుసటి రోజు ఉదయాన్నే రంజాన్ పండుగను జరుపుకుంటారు. రంజాన్ మాసం మొదటి ఉపవాస దీక్ష మంగళవారం తెల్లవారుజామున 4:20 సహార్తో ప్రారంభమైంది. ఇందులో భాగంగా సోమవారం రాత్రి చారిత్రాత్మక మక్కా మసీదులో ముస్లిం సోదరులు ఇషా నమాజ్ చేశారు. అనంతరం రాత్రి తరావీ సందర్భంగా ఖురాన్ పఠనం చేశారు. రంజాన్ మాసం స్టార్ట్ కావడంతో చారిత్రక మక్కా మసీద్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఇప్పటికే మక్కా మసీదులో అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. రంజాన్ మాసం కోసం అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. రంజాన్ మాసంలో రోజుకు 5 సార్లు నమాజ్ చేయటమే కాకుండా ఇఫ్తార్ విందులు, ఖురాన్ పఠనం తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలు మక్కా మసీదులో ప్రతిరోజు జరుగుతాయి. ఈ నేపథ్యంలో ముస్లింలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా టీఎస్ఎస్పీడీసీఎల్, జలమండలి, జేహెచ్ఎంసీ, మైనారిటీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎండలు మండిపోతున్న వేళ మక్కా మసీద్ ప్రాంగణంలో తాత్కాలిక షెడ్లను ఏర్పాటు చేశారు. చార్మినార్, మక్కా మసీద్, లాడ్ బజార్, చార్ కమాన్, గుర్జాల్ హౌస్, పత్తర్గట్టి, మదీనా, నయాపూల్, బహదూర్పురా, షాలిబండ, షంషీర్గంజ్ తదితర ప్రాంతాల్లో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. నమాజ్, ప్రార్థనలతో మసీదులు సందడిగా మారాయి. పండుగ సందర్భంగా వ్యాపార కేంద్రాలన్నీ వినియోగదారులతో కిటకిటలాడుతున్నాయి. సేమియా, ఖర్జూరంతో పాటు ఇతర పండ్లు, ఫలాలను ఖరీదు చేయటంలో నిమగ్నమయ్యారు. ఉపవాస వ్రతాన్ని పాటించేందుకు కావలసిన నిత్యావసరాల్ని విరివిగా కొనుగోలు చేస్తున్నారు. ఎక్కడ చూసినా పండుగ వాతావరణం కనిపిస్తోంది. వ్యాపార సంస్థలన్నింటినీ రంగురంగుల విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. రంజాన్ సందర్భంగా తయారు చేసే హలీం సెంటర్లు ఇప్పటికే నగరంలో ప్రారంభమయ్యాయి. నోరూరించే వంటకాలను అందించబోతున్నారు.